ఓం శాంతి. ఈరోజు బాబా ధర్మరాజుతో సదా సత్యంగా ఉండాలి అని చెప్పారు. గురువు దగ్గర అబద్ధం ఆడినటువంటి శిష్యులు ఇప్పటి వరకు చరిత్రలో చూస్తే ఎవ్వరూ కూడా ఉన్నతిని పొందలేదు. కర్ణుడు తన గురువుకి అసత్యం చెప్పడం వలన శాపగ్రస్తుడై తన జీవితంలోని అత్యంత ముఖ్యమైనటువంటి సందర్భంలో తను నేర్చుకున్న జ్ఞానాన్నంతా కూడా మరిచిపోయాడు అని చెప్తారు. అంటే గురువు దగ్గర సత్యంగా ఉండాలి. మరి బాబా సద్గురు రూపంలో ఈరోజు చెప్తున్నారు, ధర్మరాజు దగ్గర సత్యంగా ఉండండి. ఎలాంటి అశుద్ధమైనటువంటి కోరికలని పెట్టుకోవద్దు. యోగాగ్నితో వికర్మలన్నింటినీ వినాశనం చేసుకోండి. సత్యత అన్నింటికంటే ముఖ్యమైనది ఈ జ్ఞాన మార్గంలో. ఇది 20th ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు, మిమ్మల్ని ఈ పాత ప్రపంచం నుండి బయటకు తీసి శాంతియుతమైన ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళేందుకే బాబా వచ్చారు. బాబా ద్వారా మీకు సుఖము, శాంతి, ఈ రెండు కానుకలు లభిస్తాయి. పవిత్రత సుఖ శాంతులకు జనని అంటారు. మరి ఇక్కడే బాబా మనకి పవిత్రత ధారణను ఎంత పక్కాగా చేయాలో నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ పవిత్రంగా ఉండడం వలన భవిష్యత్తులో మనకు సుఖశాంతులనే కానుకలు లభిస్తూ ఉన్నాయి. అందుకే బాబా ఎందుకోసం వచ్చారు? ఈ పాత పతిత ప్రపంచం నుండి తీసుకెళ్ళి, అంటే పాపాలతో నిండిన ఈ ప్రపంచం నుండి తీసుకొని వెళ్ళి శాంతియుతమైనటువంటి ప్రపంచానికి తీసుకెళ్తారు. ప్రశ్న: మొత్తం ప్రపంచంలో సత్యమైన నన్స్ మీరే. సత్యమైన నన్స్ అని ఎవరిని అంటారు? ప్రపంచం అంతటా క్రిస్టియన్స్ ఎంతోమంది నన్స్గా ఉన్నటువంటి వారు ఉన్నారు. జవాబు: ఎవరి బుద్ధిలోనైతే ఒక్కరి స్మృతే ఉంటుందో, అనగా నన్ బట్ వన్. నన్ అంటే నన్ బట్ వన్, ఒక్కరు తప్ప ఇంకెవరూ లేరు అనే విధంగా ఉంటారో వారే సత్యమైన నన్స్. నాకొక బాబా తప్ప ఇంకెవరూ లేరు అనే విధంగా ఎవరైతే ఉంటారో వారే సత్యమైన నన్స్. ఏక్ బాబ్ దూసరా నా కోయి అంటారు. వారు స్వయాన్ని నన్స్గా పిలుచుకున్నా కానీ వారి బుద్ధిలో ఒక్క క్రీస్తు స్మృతి మాత్రమే లేదు. క్రీస్తుని కూడా భగవంతుని కుమారుడు అని అంటారు. కావున వారి బుద్ధిలో ఇద్దరున్నారు. ఒకరేమో భగవంతుడు, ఇంకొకరేమో క్రీస్తు. ఇద్దరున్నారు. కానీ మీ బుద్ధిలో ఒక్క తండ్రే ఉన్నారు. కావున మీరే నిజమైన నన్స్. మీకు పవిత్రంగా ఉండాలి అని తండ్రి యొక్క ఆజ్ఞ లభించింది. నన్నంటే నన్ బట్ వన్. నాకొక బాబా తప్ప ఇంకెవరు లేరు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకొని వెళ్ళు ప్రభువు. ఈ ప్రపంచం అంతా పాపాలతో నిండిపోయి ఉంది, దీని నుండి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళండి అని. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఎవరు విన్నారు? ఆత్మలే. ఆత్మను పరమాత్మ అని అనరు. మనుష్యులను భగవంతుడు అని మాత్రం అనలేరు. అచ్చా, ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. మిమ్మల్ని ఇప్పుడు దేవతలు అని అనవచ్చా? మనం దేవతలం అవుతామా? ఇప్పుడు కాదు, భవిష్యత్తులో తయారవ్వడానికి ఇక్కడ మనము పురుషార్థం చేస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ మనల్ని దేవతలని
అనలేరు అంటున్నారు బాబా. బ్రహ్మను కూడా దేవత అని అనజాలరు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు, కానీ బ్రహ్మ మరియు విష్ణువుకి ఎంత తేడా ఉంది కదా. బ్రహ్మ యొక్క సంపూర్ణ స్వరూపము విష్ణువు, నారాయణుడు. మరి బ్రహ్మ యొక్క పురుషార్థి స్వరూపంలో ఉన్నప్పుడు ఆ నారాయణుడితో విష్ణువుతో ఎలా పోల్చగలుగుతారు అంటున్నారు. విష్ణువును దేవత అని అంటారు, బ్రహ్మను దేవత అని అనలేరు. ఎందుకంటే వారు బ్రాహ్మణులకు తండ్రి. బ్రాహ్మణులను దేవతలు అనలేరు కాబట్టి బ్రాహ్మణుల తండ్రిని కూడా దేవత అని అనలేము. ఇప్పుడు ఈ విషయాలు మనుషులకు అర్థం చేయించలేరు, భగవంతుడి అర్థం చేయిస్తారు. మనుషులు అంధశ్రద్ధతో నోటికేది వస్తే అది అనేస్తారు. కానీ ఆత్మిక తండ్రి పిల్లలైన మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని తీసుకుంటాను. ఆత్మనైన నేను 84 జన్మలను తీసుకున్నాను. ఎలాంటి కర్మలు చేస్తారో అటువంటి శరీరం లభిస్తుంది. శరీరం నుండి ఆత్మ వేరైపోతే ఇంకా శరీరం పైన ప్రేమ ఉండదు. ప్రేమ ఆత్మపైనే ఉంటుంది. ఆత్మపై కూడా ఎప్పుడైతే ఆత్మ శరీరంలో ఉంటుందో అప్పుడే ప్రేమ ఉంటుంది. మనుషులు పితృలను పిలుస్తారు. ఫలానా వారి ఆత్మ వచ్చి ఈ భోజనాన్ని తిని వెళ్ళాలి అని పిలుస్తారు. మా తండ్రి గారికి ఈ ఐటమ్ అంటే చాలా ఇష్టం అని చేసి అది తయారు చేసి పెట్టి బ్రాహ్మణుడి తనువులో ఆత్మని ఆహ్వానిస్తూ ఉంటారు. అంటే ఆత్మ పైన ఎంత మోహం ఉంటుంది. కానీ మొదట శరీరం పైన మోహం ఉండేది, ఆ శరీరమే గుర్తుకు వచ్చేది. ఇప్పుడు ఆ శరీరాన్ని వీళ్ళందరూ కలిసి కాల్చేశారు చనిపోయాక. కానీ ఇప్పుడు ఆత్మను పిలుస్తూ వేరే ఒకరి శరీరంలో ఆత్మ వచ్చిన ఆత్మతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు. మేము ఆత్మను పిలుస్తున్నాము అని వారు భావించారు. ఆత్మే అన్నీ చేస్తుంది. పిలుస్తారు కానీ భావనలో మా తండ్రి వచ్చాడు అనుకుంటారు, కానీ ఆయన ఒక ఆత్మ వచ్చింది అనేది మాత్రం అనిపించదు. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. మొట్టమొదట దేహాభిమానం, ఆ తర్వాత ఇతర వికారాలు వస్తాయి. వాటన్నింటినీ కలిపి వికారాలు అని అంటారు. ఎవరిలో ఈ వికారాలు ఉండవో వారిని ఏమనాలి? వికారాలు లేని వారిని నిర్వికారి అని అంటారు. తప్పకుండా భారతదేశంలో దేవీ దేవతలు ఉన్నప్పుడు వారిలో దైవీ గుణాలు ఉండేవి అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణలది దేవీ దేవత ధర్మం. క్రైస్తవ ధర్మంలో పురుషులు స్త్రీలు అందరూ క్రైస్తవులుగా ఉన్నట్లే కదా, అందరినీ క్రిస్టియన్స్ అని అంటారు కదా. వీరిని కూడా దేవి దేవతలు అని అంటారు. రాజు రాణి ప్రజలు అందరూ దేవీ దేవత ధర్మానికి చెందిన వారే. ఇది చాలా ఉన్నతమైన సుఖాన్ని ఇచ్చేటువంటి ధర్మం. పిల్లలు పాటను కూడా విన్నారు. తండ్రి, ఎక్కడైతే నాకు సుఖము శాంతి లభిస్తాయో అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళు అని పాటలో ఉంటుంది. అది ఎవరన్నారు అలా పాటలో? ఆత్మని కదా. అవి సుఖధామం మరియు శాంతిధామములు. సుఖము శాంతి ఉన్నటువంటి ప్రదేశాలు సుఖధామం మరియు శాంతిధామం. ఇక్కడ చాలా అశాంతి ఉంది. సత్యయుగంలో ఈ వ్యాకులతో ఉండదు. ఇలాంటి ఆరాటము, ఇలాంటి టెన్షన్స్ అక్కడ ఉండవు. తండ్రి తప్ప ఇంకెవరు శాంతి లోకంలోకి తీసుకొని వెళ్ళలేరు. ఆత్మకు తెలుసు. ముక్తి మరియు జీవన్ముక్తులు అనేటువంటి ఈ 2 కానుకలని బాబా ఇస్తున్నారు. బాబా ఏమంటారు? నేను కల్పం ఇవి మీకు ఇస్తాను. కానీ మీరేమో మర్చిపోతారు. కానుకలు తీసుకుంటారు, కానీ తర్వాత మర్చిపోతారు. డ్రామా అనుసారంగా ఇవి మరచిపోవాల్సిందే. లేకపోతే శివబాబాను సత్యయుగంలో ఎంత ఎక్కువ పూజించాలి. మర్చిపోకపోతే చాలా అత్యధికమైన ఉన్నత స్థాయి భక్తి ఇంకా సత్యుగంలోనే ఉండాలి, మర్చిపోకపోతే. కానీ అలా లేదు.
అందరూ మరచిపోయినప్పుడే నేను వస్తాను. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మీరు 84 జన్మలను తీసుకున్నారని మీకు నిశ్చయం ఉంది. ఎవరైతే పూర్తిగా జ్ఞానం తీసుకోరో వారు మొట్టమొదట కొత్త ప్రపంచంలోకి కూడా రారు. ఆలస్యంగా జ్ఞానంలో వచ్చినటువంటి వారు కొన్ని జన్మలు తగ్గుతాయి అంటున్నారు. త్రేతాయుగంలో లేక త్రేతాయుగ అంతిమంలో వస్తారు. మొత్తం ఆధారం అంతా పురుషార్థం పైన ఉంది. ఎందుకంటే ఎందుకు ఆలస్యంగా వస్తారు వాళ్ళు? సత్యత్రేతాయుగాల్లో స్టార్టింగ్ నుండి ఎందుకు రారు అంటే వాళ్ళకి సంగమ యుగంలో వాళ్ళు రావడమే జ్ఞానంలోకి లేటుగా రావడం, పురుషార్థం చేసేందుకు టైం ఉండకపోవడం. పురుషార్థం చేస్తే కదా ప్రాలబ్ధం పొందేది. మరి పురుషార్థం చేసే టైమే వాళ్ళకి లేనప్పుడు ఎక్కువగా ఇక వాళ్ళు ఏం పదవిని పొందుతారు? అందుకే వాళ్ళు చాలా తక్కువ సమయమే పాత్ర వహిస్తారు సత్యత్రేతాయుగాల్లో. సత్యయుగంలో చాలా సుఖం ఉండేది. సత్యత్రేతాయుగాల్లో ఉండేటువంటి సుఖాలని ఇంకా దేనితోనూ పోల్చలేం. అప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అచ్చా, వీరి ముందు జన్మలో వీరు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. నారాయణుడి గత జన్మ గురించి ఎవరికైనా తెలుసా? తెలియదు. అంతకుముందు జన్మలో వీరు బ్రాహ్మణులు. దానికన్నా ముందు ఇంకా చెప్పొద్దు. బ్రాహ్మణుల కన్నా ముందు వర్ణం ఏంటి? అలా వర్ణాల పైన మీకు బాగా అర్థమైంది కదా అంటున్నారు. మేము 21 జన్మల వరకు శాంతిని పొందుతాము. మాకు తండ్రి ఆ దారిని చూపిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం పతితంగా ఉన్న కారణంగా అశాంతిగా దుఃఖితులుగా అయ్యాం. ఎక్కడైతే విశ్రాంతి ఉంటుందో దానిని సుఖశాంతుల ప్రపంచం అని అంటారు. అందుకే ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. తప్పకుండా సత్యయుగంలో భారతదేశంలో ఎంతో సుఖంగా ఉంటామని, దుఃఖం లేక అశాంతి అనే మాటే ఉండదని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎవరికైనా ఇది చెప్పారనుకోండి, ఏంటండి అలా మాట్లాడుతున్నారు అంటారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో స్వర్గానికి వెళ్ళడం అంటే ఏంటి? చనిపోవడం. చనిపోవడం అంటే స్వర్గానికి వెళ్ళడం కదా. మీరేంటి వెళ్ళడానికి పురుషార్థం చేస్తున్నాను అంటున్నారు అంటారు. ఇంకా బాబా స్పష్టం చెప్తారు, మీరు అసలు చనిపోవడానికే పురుషార్థం చేస్తున్నారు. అంటే బాబా స్మృతిలోనే శరీరాన్ని విడిచిపెట్టడానికి పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందిన వారిగా అయ్యారు. వారేమో ఆసురీ సాంప్రదాయానికి చెందిన వారిగా ఉన్నారు. పాపాత్ములు అని అంటారు కదా. ఆత్మలైతే అనేక మంది ఉన్నారు, కానీ పరమాత్ముడు ఒక్కరే. అందరూ సోదరులు, అందరూ పరమాత్ములైతే కాజాలరు. ఇంత చిన్న విషయం కూడా మనుషుల బుద్ధిలో లేదు. ఈ ప్రపంచమంతా ఒక విశాలమైన ద్వీపమని బాబా వివరించారు. అందులో చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉంటాయి. ఈ విశాలమైన ద్వీపం పైన రావణుడి రాజ్యం నడుస్తుంది. ఎందుకంటే రావణుడి రాజ్యంలో అది లంక ఒక చుట్టూ సముద్రం ఉండి మధ్యలో నేలపైన ఉంది అని చెప్తారు. అంటే ఏంటి? చుట్టూ నీళ్లు మధ్యలో నేల అంటే భూగోళిక స్థితిని మనం చూస్తే ప్రపంచంలో భౌగోళిక స్థితి అంతా అలాగే ఉంది. 3/4 వాటర్, 1/4 ల్యాండ్ ఉంది. మొత్తం ప్రపంచంలో మనము గ్లోబ్ని చూస్తే బ్లూ కలరే ఎక్కువ కనబడుతుంది. అంటే వాటర్ వాటర్ వాటర్, ఎటు చూసినా వాటరే. మధ్యలో ద్వీపంలాగా నేలపైన మనుషులు ఉన్నారు. ఇందులో చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి అంటున్నారు. కానీ ఇవి ఎవరు అర్థమే చేసుకోవటం లేదు. ఈ విశాలమైన ద్వీపం పైన రావణుడి రాజ్యం ఉంది. వారేమో కేవలం కథలను వింటూ ఉంటారు. కథలు జ్ఞానమైతే కాదు కదా. కథలను జ్ఞానం అంటారా? ఎవరైనా ఎక్కువ మాట్లాడితే నువ్వు కథలు చెప్పకు నాకు అంటారు. అంటే ఏంటి? కథలు అనేవి కల్పితమైనవి, నువ్వు కల్పితమైన మాటలు నా ముందు మాట్లాడకు అని అంటున్నట్టే కదా. వాటి ద్వారా మనుష్యులు సద్గతిని పొందలేరు.
జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు. భక్తులను భగవంతుడు వచ్చి రక్షిస్తారు. మనుషులు మనుషులనైతే రక్షించలేరు. శివబాబా పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. ఎందుకంటే వారు తండ్రితో పాటు శిక్షకుడు మరియు సద్గురువు కూడా, వకీల్, బ్యారిస్టర్ కూడా. మన వైపు కేసు వాదిస్తూ ఉన్నారు బాబా వకీల్గా. ఎందుకంటే వారు శిక్షల నుండి విడిపిస్తారు. వకీళ్ళు ఏం చేస్తారు? ముద్దాయిని కాపాడుతారు కదా. మరి బాబా కూడా మనల్ని రక్షిస్తున్నారు. సత్యయుగంలో ఎవరు జైలుకు వెళ్ళారు. బాబా అందరినీ జైలు నుండి విడిపిస్తారు. పిల్లల సర్వశ్రేష్టమైన మనోకామనలన్నీ పూర్తవుతాయి. రావణుని ద్వారా అశుద్ధ కామనలన్నీ పూర్తవుతాయి. తండ్రి ద్వారా శుద్ధమైన కామనలు పూర్తవుతాయి. శుద్ధ కామనలు పూర్తవ్వడంతో మీరు సదా సుఖ శాంతులతో నిండి ఉంటారు. పతిత వికారులుగా అవ్వడం అశుద్ధ కామన. పావనంగా ఉండేవారిని బ్రహ్మచారులు అని అంటారు. మీరు కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. పతితుల నుండి పావనంగా ఒక్క బాబాయే తయారు చేస్తారు. సాధు సన్యాసులు మొదలైన వారందరూ కూడా వికారాలతోనే జన్మ తీసుకుంటారు. దేవతలను కూర్చి ఈ విధంగా అన్నారు. దేవతలైతే నిర్వికారి జన్మ, యోగ బలంతో జన్మ, పవిత్రమైనటువంటి జన్మ. అసలు అక్కడ వికారాలే ఉండవు దేవతలు ఉన్న చోట. అది పావన ప్రపంచం. లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. భారతదేశం పవిత్రంగా ఉండేది. ఇది మీరు మాత్రమే ఇప్పుడు అర్థం చేసుకున్నారు. సత్యయుగంలో పవిత్రత ఉన్నప్పుడు సుఖము, శాంతి ఉండేవి. అందరూ సుఖంగా ఉండేవారు. రావణ రాజ్యం ఎప్పటి నుండి అయితే ప్రారంభమైందో అప్పటి నుండి ఇంకా పడిపోతూ వచ్చారు. ఇప్పుడైతే ఎందుకు పనికి రాకుండా ఉన్నారు. పూర్తిగా గవ్వల్లాగా అయిపోయారు. వజ్రతుల్యంగా ఉండేవారు. ఇప్పుడు గవ్వ సమానంగా కూడా లేరు అంటున్నారు. తమ ధర్మం గురించి కూడా ఎవరికీ తెలియదు. పాపాలు చేస్తూ ఉంటారు. అక్కడైతే పాపం అన్న మాటే లేదు. మీరు దేవీ దేవతా ధర్మంలో ప్రసిద్ధమైనటువంటి వారు. దేవతల చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇతర ధర్మాలలో ఒకే చిత్రం ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవుల వద్ద క్రీస్తు చిత్రం ఒక్కటే ఉంటుంది. బౌద్ధుల వద్ద ఒక్క బుద్ధుని చిత్రమే ఉంటుంది. క్రైస్తవులు క్రీస్తునే స్మృతి చేస్తారు. వారిని నన్స్ అని అంటారు. నన్స్ అనగా ఒక్క క్రీస్తు తప్ప మరెవరూ లేరు అని భావించేవారు. అందుకే నన్ బట్ క్రైస్ట్ అని అంటారు. వారు బ్రహ్మచారులుగా ఉంటారు. మీరు కూడా నన్సే. మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా నన్స్గా అవుతారు. ఇక్కడ కేవలం సమర్పితమైన వారిని మాత్రమే నన్స్ అనట్ల బాబా. మీరు గృహస్థంలో ఉంటూ కూడా నన్స్గా అవుతారు. ఒక్క తండ్రిని స్మృతి చేస్తారు. నన్ బట్ వన్, ఒక్క బాబా తప్ప నాకెవ్వరూ లేరు. వారి బుద్ధిలోమో ఇద్దరు ఉంటారు. ఎవరైతే నన్స్గా క్రిస్టియన్స్లో పిలువబడుతున్నారో వారి బుద్ధిలో క్రైస్ట్ స్మృతి ఉంటుంది, భగవంతుని స్మృతి కూడా ఉంటుంది. ఎందుకంటే యెహోవా అంటారు, మళ్ళీ దేవుని కుమారుడు అంటారు క్రైస్ట్ని. అంటే దేవుణ్ణి దేవుడి కుమారుణ్ణి జ్ఞాపకం చేస్తున్నట్టు కదా, ఇద్దరున్నట్టు కదా, మనసులో ఒక్కరైతే ఉన్నట్టు కాదు. అందుకే సత్యమైన నన్స్ మీరే అని బాబా అంటున్నారు. మీకు ఇప్పుడు జ్ఞానం ఉంది. పరమాత్మ మరియు ఆత్మ. ఆత్మకి ఇంకా పరమాత్మ తప్ప ఇంకెవరూ లేరు. మనమే ఆత్మని జ్ఞాపకం చేయము, బ్రహ్మాత్మని కూడా జ్ఞాపకం చేయము. ఎందుకంటే మనం అందరం సోదరులుగా భావిస్తాం. బ్రహ్మాత్మ కూడా మన సోదరుడు అని. పరమాత్మ ఎక్కడ ఉంటారు, ఎప్పుడు వస్తారు, వారి పాత్ర ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. భగవంతుని అన్నీ తెలిసినవాడు అని అంటారు. వారికి మన హృదయంలోని విషయాలు కూడా తెలుస్తాయి అని భావిస్తారు. కానీ శివబాబా ఏం చెప్తున్నారు? మీ హృదయంలో ఏముందో నాకెలా తెలుస్తుంది? నాకు తెలియదు అంటున్నారు. ప్రతి ఒక్కరూ మనసులో ఏముందో కూర్చొని బాబా చదువుతూ ఉంటారా ఒక్కొక్కరి మనసులో ఉన్నటువంటి విషయాలని?
లేదు. బాబా అంటారు, నేను మీ థాట్ రీడర్ని కాను. నాకు మీ మనస్సులో నడిచేటువంటి వ్యర్థము, పనికిరాని ఆలోచనలు, నెగిటివ్ అవన్నీ చదువుతూ నేనెందుకుంటాను అంటున్నారు. నాకేం పట్టింది అవన్నీ చదవడానికి? నేను పతితులను పావనంగా తయారు చేయడానికి వచ్చాను. ఎవరైనా పవిత్రంగా ఉండకుండా అబద్ధం చెప్తున్నట్లయితే నష్టపోయేది వారే కదా. బాబాకి ఏమైనా నష్టం జరుగుతుందా దాంతో? దేవతల సభలోకి అసురులు వెళ్ళి కూర్చొని ఉండేవారని కథ కూడా రాశారు. అప్పుడు అమృతాన్ని పంచేవారు ఎవరైనా వికారాల్లోకి వెళ్ళి ఎవరికీ తెలియకుండా వచ్చి కూర్చున్నట్లయితే వారు అసురులైనట్లే కదా. అంటే దేవతల సభలో అమృతాన్ని పంచుతూ ఉంటారు. అమృతం ఒక్కొక్క దేవత నోట్లో పడుతూ ఉంటుంది. కానీ ఎవరైనా వికారులు వచ్చి అసురులు వచ్చి కూర్చున్నట్లయితే వారికి కూడా అమృతం దేవతలు అనుకొని వేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు వారు అసురులు అయిపోయేవారంట, వినాశనం అయిపోయేవారంట, వెంటనే తెలిసిపోయేదంట. మారు వేషంలో వచ్చి దేవత డ్రెస్తో కూర్చున్నప్పటికీ అమృతం వేసే టైంకి వెంటనే వారు అసురుడిగా మారిపోయేదంట. అలా బాబా అంటున్నారు, వికారాల్లోకి వెళ్ళారంటే తప్పకుండా తమ పదవిని తామే భ్రష్టం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం చెయ్యాలి, లేకపోతే తమను తామే సర్వనాశనం చేసుకుంటారు. తెలియకుండా వచ్చి కూర్చునే వారు కూడా ఎందరో ఉంటారు. మేం వికారాల్లోకి వెళ్ళడం లేదు అని అంటారు, కానీ వికారాల్లోకి వెళ్తూ ఉంటారు. అటువంటి వారు తమను తామే మోసగించుకుంటారు, తమను తామే సర్వనాశనం చేసుకుంటారు. పరంపిత పరమాత్మ కుడి భుజం ఈ ధర్మరాజు. వారి ముందు అబద్ధం చెబితే స్వయమే శిక్షకు పాత్రులవుతారు. చాలా సెంటర్స్లో ఇలా జరుగుతూ ఉంటుంది. బాబా ఢిల్లీకి వెళ్ళినప్పుడు రోజు ఒక అతను వచ్చేవాడు, వికారాల్లో కూడా వెళ్ళేవాడు. పవిత్రంగా ఉండనప్పుడు మరి ఎందుకు వస్తున్నావు అని అడిగితే, నేను రాకపోతే నిర్వికారిగా ఎలా అవుతాను బాబా? వస్తేనే కదా మీ శక్తితో నేను నిర్వికారిగా అయ్యేది. నాకు పవిత్రత ఎంతో నచ్చుతుంది, కానీ ఉండలేకపోతున్నాను. ఎప్పుడో ఒకప్పుడు చివరికి బాగుపడతాను. నేను రాకపోతే నా నావ మునిగిపోతుంది కదా, అసలు ఇంకొక దారి లేదు కదా, కాబట్టి నేను ఇక్కడికి రావాల్సి వస్తుంది అని అనేవాడంట. నీవు వాయుమండలాన్ని పాడు చేస్తావు, ఎప్పటి వరకు ఇలా వస్తూ ఉంటావని బాబా అర్థం చేయిస్తారు. ఎవరైతే పావనంగా అవుతారో వారికి పతితుల పైన ఏవగింపు కలుగుతుంది. అంతే కదా. చాలా నీట్గా క్లీన్గా ఉండే వారికి డర్టీగా ఉండే వాళ్ళ పక్కన కూర్చోవాలనిపిస్తుందా? స్వచ్ఛతనే ఇష్టపడుతుంది కదా. మరి అలా పావనంగా అయ్యే పురుషార్థం చేస్తున్నటువంటి వారు అపవిత్రంగా ఉండి వచ్చి కూర్చుంటే వాళ్ళతో ఏవగింపు కలుగుతుంది కదా అంటున్నారు. బాబా వీరి చేతి వంట కూడా నాకు నచ్చడం లేదు అని అంటారు. బాబా యుక్తిని తెలియజేస్తారు. అన్నపానదుల విషయంలో గొడవ జరుగుతుంది, అలాగని ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోవడం కాదు, యుక్తిగా నడిపించవలసి ఉంటుంది. ఎవరికైనా వివరిస్తే పవిత్రంగా ఎలా ఉంటాము అని గొడవ పడతారు. ఇది మేము ఎక్కడా వినలేదు, సన్యాసులు కూడా ఉండలేరు. ఇల్లు వాకిళ్ళు వదిలి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడే పవిత్రంగా ఉండగలుగుతారని అంటారు. కానీ ఇక్కడ స్వయంగా పతిత పావనుడైనటువంటి పరంపిత పరమాత్ముడే చదివిస్తున్నారనేది ఎవరికీ తెలియదు. వారు ఒప్పుకోరు, అందుకే విరోధిస్తారు. శివబాబా బ్రహ్మ తనువులోకి వస్తారు అని అంటే ఏ శాస్త్రంలో ఉంది ఈ విషయం? ఒకసారి చూపించండి అని అంటారు. నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తాను, అతడికి తన జన్మల గురించి కూడా తెలియదు అని గీతలో వ్రాయబడి ఉంది. ఇది వ్రాయబడి ఉంది. మరి పరమాత్ముడు మనుష్య తనువులోకి ఎలా వస్తారు అని మీరు ఎలా అంటారు అని అడగవచ్చు. నేను పతిత తనువులోకి వచ్చి దారిని చూపిస్తాను కదా అంటున్నారు. అంటే గీతలో కూడా ఉంది, నేను ఒక సాధారణ వృద్ధ తనువులో వచ్చి నేను మీకు ఇది వినిపిస్తాను అని. అందుకని ఎలా వస్తారు భగవంతుడు పతిత తనువులో అనేది మీరు ప్రశ్నించండి అని అంటున్నారు బాబా.
నేను పతిత తనువులోకి వచ్చి దారిని చూపిస్తాను కదా. ఇంతకుముందు కూడా వచ్చాను, మరియు నన్ను ఒక్కడినే స్మృతి చేయండి అని చెప్తాను. ఇంతకుముందు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. వారి పరంధామంలో ఉంటారు మరియు నన్నొక్కడిని స్మృతి చేయండి అని చెప్తారు. నన్నొక్కడిని స్మృతి చేయండి అని చెప్పటానికి కృష్ణుని శరీరము మూలవతనంలో అయితే ఉండదు కదా. ఒక పరంపిత పరమాత్ముడే సాధారణ తనువులో ప్రవేశించి నన్నొక్కరిని స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్నితో మీ పాపాలన్నీ అంతమైపోతాయి అని అంటారు. అందుకే నన్ను పతిత పావనుడు అని అంటారు. వారు తప్పకుండా ఆత్మలకే పతిత పావనుడు కదా. పతితంగా కూడా ఆత్మయే అవుతుంది. పవిత్ర ఆత్మలైన మీరు 16 కళ సంపూర్ణంగా ఉండేవారు. ఇప్పుడు ఏ కళలు లేవు, పూర్తిగా పతితులుగా అయిపోయారు. నేను కల్పకల్పము వచ్చి మీకు అర్థం చేయిస్తాను. కావున కామచితిపై కూర్చొని పతితులుగా అయిపోయారు. నేను కల్పము మీకు జ్ఞానాన్ని ఇస్తాను. మళ్ళీ మిమ్మల్ని జ్ఞానచితిపైన కూర్చోబెట్టి నేనే పావనంగా తయారు చేస్తాను. భారతదేశంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది, ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది. ఇక్కడ ఒక్కరికి కూడా మనశ్శాంతి లేదు. యుగల్స్ కూడా ఇద్దరు జ్ఞానచితి పైన కూర్చోండి అని బాబా అంటారు. ఇరువురు జ్ఞానచితి పైన కూర్చోవాలి. ఆత్మలమైన మనకు మన కర్మల అనుసారంగా శరీరాలు లభిస్తాయి. మరి జన్మలో ఆ భార్యాభర్తలే మళ్ళీ కలుసుకుంటారు అనేది మాత్రం గ్యారంటీ లేదు. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి పురుషార్థం చేస్తున్నాం కదా. నెక్స్ట్ సత్యయుగంలో కూడా మనమిద్దరమే జంటగా ఉండాలి అంటే అది గ్యారంటీ లేదు అంటున్నారు బాబా. ఇంతగా అయితే పోటీ పడలేరు. ఇది చదువు విషయం కదా. ఇది అజ్ఞాన కాలంలో జరగజాలదు. పరస్పరం చాలా ప్రేమ ఉంటే వారి మనోకామనలు పూర్తవుతాయి. అది పతిత వికారి మార్గం. పతి వెనక పత్ని చితిపై కూర్చుంటుంది. ఎంతమంది అజ్ఞాన కాలంలో పూర్వజన్మలోనూ పతి పత్నియే, వర్తమాన జన్మలోనూ పతి పత్నిగానే ఉన్నారు. అది అజ్ఞాన కాలంలో జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం పురుషార్థాన్ని బట్టి సత్యయుగంలో పదవులు పొందుతారు. ఇక్కడ అజ్ఞాన కాలంలో పరస్పరం ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉంటే మళ్ళీ మరుజన్మలో కూడా వెళ్ళి కలుసుకుంటారు. కానీ మరుజన్మలో వారికి ఏం తెలుస్తుంది? మీరు కూడా తండ్రితో పాటు జ్ఞాన చితిపై కూర్చుంటారు. ఈ చీచీ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. మీకు ఇప్పుడు తెలుసు, కానీ వారికి తమ ముందు జన్మలో ఇలా తోడుగా ఉన్నాము అన్నది మాత్రం తెలియదు. పూర్వ జన్మలో కూడా కలిసే ఉన్నాము, జీవించాము. అక్కడ శరీరం విడిచిపెట్టడం ద్వారానే మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ కలుసుకుంటూ ఉన్నామనేది వారికి గుర్తుండదు. ఇప్పుడు మీ బుద్ధిలో లక్ష్యం, ఉద్దేశం ఉన్నాయి. మమ్మ బాబాలు లక్ష్మీనారాయణలుగా అవుతారు. విష్ణువు దేవత, ప్రజాపిత బ్రహ్మను దేవత అని అనజాలరు. బ్రహ్మ నుండి దేవతగా అవుతాడు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణు నుండి బ్రహ్మగా ఎలా అవుతాడో కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. విశ్రాంతి కేవలం స్వర్గంలోనే ఉంటుందని మీకు తెలుసు. సంగమయుగంలో విశ్రాంతి ఉందా? సంతోషం ఉంది, ఆనందం ఉంది, కానీ విశ్రాంతి మాత్రం లేదు. బాబా అసలు ఇక్కడ నిద్రపోనివ్వరు. ఇక్కడ మీరు నిద్రా జీత్ అంటారు. ఇక్కడ మీరు సంపాదించుకోవాలి. సంపాదించుకునే టైంలో నిద్రపోతారా? ఇక్కడ విశ్రాంతి ఏంటి? ఇక్కడ ఆరాం హరాం హే అంటారు. అంటే విశ్రాంతి అనేది మీకు చేటు, మీకు మంచిది కాదు అని అంటారు. స్వర్గంలోనే మీకు విశ్రాంతి ఉంటుంది. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు, అంటే సుఖశాంతులలోకి వెళ్ళారు అంటారు. పతితులే వ్యాకులతలో ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలన్నీ వినాశనం అయిపోతాయని బాబా అంటారు. ఇక మిగిలినవన్నీ విస్తారంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. బాబా జ్ఞాన సాగరుడు. అందుకే మిమ్మల్ని కూడా తమ సమానంగా జ్ఞాన సంపన్నులుగా తయారు చేస్తారు.
బాబా స్మృతిలో మీరు సతో ప్రధానంగా అవుతారు. ఇది ఆత్మల రేస్. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో వారు త్వరగా తయారవుతారు. ఇది యోగము మరియు చదువుల యొక్క రేస్. స్కూల్లో కూడా రేస్ ఉంటుంది కదా, ఎంతోమంది విద్యార్థులు ఉంటారు. వారిలో కూడా ఎవరైతే నంబర్ 1గా వెలువడతారో వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ ఒక్క చదివే లక్షల కోట్ల విలువ చేస్తుంది. అక్కడ లక్షలు పెట్టి చదువుకుంటున్నారు, కానీ ఈ చదువు మనం చదివేది లక్షల కోట్ల విలువ చేసేది. కావున మరి అన్ని స్కూళ్ళు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఈ చదువును చదవాలి. మన స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? మన పాఠశాలలు అసలు లెక్క పెట్టలేం, అన్నీ తయారైపోయాయి. ఇప్పుడు వేలాది శాఖలతో ఉంది. అందరికీ ఇప్పుడు మీరు దారిని చూపించండి, అందులకు చేతికర్రగా అవ్వండి. ఇంటింటికి సందేశాన్ని చేర్చాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు అశుద్ధ కామనలను త్యాగం చేసి శుద్ధమైన కామనలే పెట్టుకోవాలి. అన్నింటికంటే శుద్ధమైన కోరిక పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవ్వడం. ఏ పొరపాటును దాచిపెట్టి మిమ్మల్ని మీరు మోసగించుకోకూడదు. ధర్మరాజైన బాబాతో సదా సత్యంగా ఉండాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన చితిపైన కూర్చొని ఈ చదువులో రేస్ చేస్తూ భవిష్యత్తు కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి. యోగాగ్ని ద్వారా వికర్మల ఖాతాను దగ్ధం చేసుకోవాలి. బాబా ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారు? ఎలాంటి చెడు కోరికలు ఉండవద్దు, పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవ్వాలనే ఒక్క శుద్ధ కోరికనే ఉండాలి. పొరపాట్లు చేసి మిమ్మల్ని మీరు మోసపెట్టుకోకండి, ధర్మరాజు దగ్గర సత్యంగా ఉండండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో జ్ఞానచితి పైన కూర్చొని ఈ రేస్ చేస్తూ ఉన్నత పదవిని పొందండి అంటున్నారు. వికర్మల ఖాతాను యోగంతో దగ్ధం చేసుకోండి అని. వరదానం, బుద్ధి యొక్క ప్రీతిని ఒక్క ప్రియతమునితో జోడించి సదా సన్ముఖం యొక్క అనుభూతిని చేసుకునే విజయీ రత్న భావ. బుద్ధి యొక్క ప్రీతిని ఒక్క ప్రియతమునితో జోడించి సదా సుఖమును అనుభూతి చేసుకునే విజయీ రత్న భావ. వివరణ, ప్రీతి బుద్ధి అనగా బుద్ధి యొక్క లగ్నము ఒక్క ప్రియతమునితో జోడింపబడి ఉండాలి. ఎవరికైతే ఒక్కరితో ప్రీతి ఉంటుందో వారికి ఇతర ఏ వ్యక్తులు లేక వైభవాలతో ప్రీతి అనేది ఉండదు. వారు సదా బాప్దాదాను తమ సన్ముఖంగా అనుభవం చేసుకుంటారు. వారికి మనసులో కూడా శ్రీమతానికి విరుద్ధమైన వ్యర్థ సంకల్పాలు లేక వికల్పాలు కలగజాలవు. వారి నోటి నుండి లేక హృదయం నుండి సదా నీతోనే ఉంటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే సర్వ సంబంధాలను నిర్వర్తిస్తాను, ఇదే వెలువడుతూ ఉంటుంది. ఈ విధంగా సదా ప్రీతి బుద్ధి కలిగి ఉంటున్న వారిని విజయీ రత్నాలు అంటారు. బాబాతో ఎంత ప్రీతి ఉండాలి అంటే ఇంకా ప్రతి కర్మ కూడా బాబా తోడుగానే జరగాలి. ప్రతి సంకల్పంలో శ్రీమతం, ప్రతి సెకండ్ బాప్ దాదాను సన్ముఖంగా అనుభవం చెయ్యటం. ప్రీతి ఉన్నటువంటి వారు ఎంత దూరంగా ఉన్నప్పటికీ సంకల్పం చేయగానే సన్ముఖంగా ఎదురుగా కనిపిస్తున్నట్టుగా అనుభవం చేస్తారు. స్లోగన్, కావాలి కావాలి అనే సంకల్పం కలగటం కూడా రాయల్ రూపంలో
ఏమంటారు, బెగ్గింగే, అది యాచించడమే, అడుక్కోవడమే, రాయల్ అడుక్కోవడం. కావాలి కావాలి అని అనటం కూడా రాయల్ రూపంలో యాచించటమే. అవ్యక్త ప్రేరణలు. అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. సంగమ యుగంలో బాప్దాద పిల్లలందరికీ సంపూర్ణ పవిత్ర భవ అని మొదటి వ్రతాన్ని ఇచ్చారు. ఈ పవిత్రత వ్రతం కేవలం బ్రహ్మచర్య వ్రతం మాత్రమే కాదు, కానీ బ్రహ్మ బాబా సమానంగా ప్రతి మాటలో పవిత్రతకు చెందిన వైబ్రేషన్స్ ఇమిడి ఉండాలి. ప్రతి సంకల్పంలో పవిత్రతకు చెందిన మహత్యం ఉండాలి. ప్రతి కర్మలో కర్మయోగి జీవితం యొక్క అనుభవం ఉండాలి. దీనిని బ్రహ్మచారి నుండి బ్రహ్మాచారి అని అంటారు. బ్రహ్మచారి నుండి బ్రహ్మాచారి. బ్రహ్మాచారి అంటే బ్రహ్మ యొక్క ఆచరణ పైన నడిచేటువంటి వారు అని. ఈరోజు స్వమానము, నేను విజయీ రత్న ఆత్మను. బుద్ధి యొక్క ప్రీతిని ఒక్క బాబాతోనే జోడిస్తూ నిరంతరం ప్రతి సంకల్పంలో ప్రతి సెకండ్ బాబాను ఎదురుగా అనుభవం చేసుకుంటూ విజయీ రత్నంగా అవుదాం. ఓం శాంతి.